సాక్షి సర్క్యులేషన్ తగ్గిపోతుందని చెప్పేసి భారతి గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. సో అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కథ ఏంటి, ఎందుకు సర్క్యులేషన్ తగ్గిపోతుంది, అసలు నిజంగానే సాక్షి పేపర్కి భారీ మొత్తంలో సర్క్యులేషన్ ఉందా లేకపోతే వీళ్ళే చేస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే సాక్షి సర్క్యులేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి భారతి గారు అయితే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పేపర్ కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, మా సాక్షి పేపర్ ఎక్కువ మంది చదువుతున్నారు, మాకు ఇంత వ్యాపారం ఉంది అని చెప్పని. సహజంగా ఏంటంటే ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే ఎవరికి ఎక్కువ అంటే వాళ్ళు ఇచ్చే ప్రకటనలు ఆ పేపర్కి సంబంధించి ఆ పత్రికలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలను బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎక్కువగా పేపర్లు ఎవరు చదువుతున్నారు, ఎవరు కొంటున్నారు, ఏ సంస్థది వాళ్ళకి ముందు ఎక్కువగా వాళ్ళకి ఇవ్వాలి. అట్లా అంటే సంఖ్యను అంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్క్యులేషన్ బట్టి వీళ్ళకి వ్యాపార ప్రకటనలు ఇవ్వాలి. దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యాపారవేత్త కాబట్టి భారతి గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు వాలంటీర్లను ఎప్పుడైతే నియమించుకున్నారో 2,63,000 మందిని వాలంటీర్లు నియమించుకున్న తర్వాత వాళ్ళ చేత రోజుకు 2 పేపర్లు, రోజుకు 2 పేపర్లు అంటే 5,26,000 పేపర్లని ప్రతిరోజు వాళ్ళు కొనిపిస్తున్నారు అన్నమాట. దానివల్ల వాళ్ళ సర్క్యులేషన్ పెరిగింది. సర్క్యులేషన్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలు మొత్తం వాళ్ళకి సింహభాగం, అంటే ఈనాడు తర్వాత వాళ్ళకి సింహభాగం వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. ఆంధ్రజ్యోతికి ఎటు ఇవ్వట్లేదు. ఈ లెక్కన అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మొట్టమొదట కూడా వ్యాపార ప్రకటనలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆ రోజు నడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సహజంగానే వెగటు పుట్టింది ఆ పత్రిక అంటే చాలామందికి. అన్నీ అబద్ధాలే, అందుట్లో వాస్తవాలు కనపట్టలేదు. చెప్పి నిన్నదాకిందంటే అధికారం ఉంది కాబట్టి కొంతమంది భయపడ్డారు, కొంతమంది ప్రేమించేసి సాక్షి పేపర్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా అసత్యాలు వాళ్ళ గ్రామంలో ఏదైనా జరుగుతూ ఉంటే పత్రికలో ప్రముఖంగా దానికి విభిన్నంగా వచ్చిందనుకోండి ఆలోచిస్తారు కదా, అవును కదా మన కళ్ళ ముందు జరిగింది ఇదైతే ఈ పత్రికలు ఎలా ఎందుకు వచ్చింది అని చెప్పని కొన్ని రోజులు బరాయించారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు రాబోతున్న సమయంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ మనుషులు కూడా ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ పత్రికను కొనేవాళ్ళు తగ్గారు, చదివేవాళ్ళు తగ్గారు. దానివల్ల ఇప్పుడు ఆ పత్రికకు సంబంధించి కొంతమందికి ఉచితంగా కూడా ఇస్తున్నారన్న సంగతి తెలుస్తుంది ఈ మధ్య. ఈ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ రేపొద్దున తగ్గకూడదు కాబట్టి. ఇంకోటి, ఆ పత్రికకి ఇప్పుడు మిగిలిన వాళ్ళకి బకాయిలు ఇంతవరకు అన్ని పత్రికలకి చెల్లించాల ఈ ప్రభుత్వం. కానీ ఈ సాక్షి పేపర్ పత్రికకు మాత్రం జనవరి వరకు అంతా మొత్తం ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. అంటే ఆ ఒక్క పత్రికకే వెళ్ళినాయి, మిగతా పత్రికలకి ఎవరికి ఇంకా రాలేదు. చాలామందికి ఇవ్వాలి, ఇంకా వాళ్ళ బకాయిలు చెల్లించలేదు. అంటే వాళ్ళ స్వార్థం తప్ప రెండోది ఏమి వాళ్ళ పట్టదనేది చాలా స్పష్టం. ఇవాళ కొత్తగా చెప్పుకునేది ఏమి ఉండదు. వాళ్ళకి లాభం ఏది చేకూరిద్దో అదే చేస్తారు వాళ్ళు. అందువల్లే వ్యాపారవేత్తలు ఎవరన్నా విదేశం నుంచి వచ్చినా ఇక్కడ ఏదైనా చేయాలని వచ్చినా కూడా వాళ్ళకి మీరు ఇక్కడ పెడితే మాకేమిస్తారు అని చెప్పని వాటాలు అడిగినందువల్లే చాలా వ్యాపారాలు ఎన్నికెళ్ళినాయి, సంస్థలు ఎన్నికెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళ పత్రికల్లో ఈ మధ్య జరుగుతున్నవన్నీ అసత్యాలన్నీ కూడా ప్రజలందరికీ అర్థమైపోయినాయి. కాబట్టి చాలా వరకు ఆ పత్రికను కొనటం మానేశారు. అందువల్ల వాళ్ళకి తగ్గిన మాట వాస్తవమే. కొంతమంది నేను ఈ మధ్య కొన్ని ప్రాంతాలు పర్యటించాను, మాచర్ల కావచ్చు, చాలా ప్రాంతాలు పర్యటించాను. అక్కడున్న స్థానిక శాసనసభ్యుల హుక్కుం ఏందయ్యా అంటే ఈనాడు పత్రిక కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, TV5 కావచ్చు, రావటానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు అన్నట్టు నడుస్తూ ఉంది అక్కడ. ఎందుకలా సార్? అంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు వీళ్ళు? భయపడటం కాదు, భయపెడుతున్నారు. ఇట్లా భయపెడితేనే ప్రజలు మన మాట వింటారని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారనేది ఒక అంశం. వీళ్ళెటు మంచి పనులు చేసే ఆలోచన వీళ్ళకి లేదు కదా. దాచుకోవటమే కదా ఇలా వృత్తి, భయపెట్టడమే కదా ఇలా ఆలోచన. అట్లానే మిగిలిన వాళ్ళందరినీ ఇప్పుడు సిటీ కేబుల్కి సంబంధించి మొత్తం ఫైబర్ నెట్ అంతా
వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. దాంట్లో ఏబిఎన్ రావడానికి లేదు, టీవీ5 రావడానికి లేదు. అట్లా వాళ్ళ నియంత్రణలో పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సాగుతూ ఉంది. చూడాలి ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. మరి దీని మీద ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు ఏపీ అంటే మన ఏపీలో ఈ సాక్షి సర్క్యులేషన్ అంటే ఏపీ మొత్తం మీదనా, లేకపోతే మొత్తం రెండు తెలంగాణ ఆంధ్ర రెండిట్లో ఉంది కదా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా. మరి ఈ సర్క్యులేషన్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నిటికీ సంబంధించి ఇక్కడ కూడా ప్రకటనలు ఇచ్చుకున్నారు వాళ్ళు. అవును సార్. అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లకు సంబంధించింది కావచ్చు. ఇక్కడేంటి సంబంధం అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే థియేటర్స్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాడ్స్ వస్తాయి. మీకు అది తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ తెలంగాణ థియేటర్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాడ్స్ వస్తాయి. మీకు అది మీ వరకు వచ్చింది? మామూలుగా అదే చెల్లిస్తూ ఉంటారు, వాళ్ళ డబ్బులు కాదు కదా. ప్రభుత్వం సంబంధించి వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ వ్యాపార సముదాయాలను ఎలా పెంచుకోవాలో వాళ్ళకి తెలుసు. వ్యాపార అభివృద్ధి ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దోచిపెట్టేది 10 పైసలు 90 పైసలు వీళ్ళు ఎలా తినాలో వాళ్ళకి తెలుసు. దానికి ఎవరెవరికి వాటాలు ఇస్తే వాళ్ళ అధికారం నిలబడిద్దో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. ఈ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో చూడాలి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి ఏందనేది. అంటే ఇప్పుడు ఈ పేపర్ మీదనే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందంటారా సార్? మరి రాజకీయ భవిష్యత్తు అనేది ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూశారు కదా, గత ప్రభుత్వం పరిస్థితి. దానికి భిన్నంగా ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో. ఇక్కడ కనీసం వీళ్ళ గౌరవప్రద స్థానాలైనా వచ్చినాయి, 39 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ 119కి 39 స్థానాలు వచ్చినాయి. అక్కడ వచ్చేసరికి 175కి 20 స్థానాలు వస్తాయా లేదా 15 స్థానాలు వస్తాయా అనే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. కాబట్టి సాక్షి పేపర్ వల్ల వాళ్ళకు ఉపయోగమా నష్టమా అంటే వ్యాపారంగా వాళ్ళకి లాభమేమో తప్ప ప్రజలు ఈరోజు ఆ పత్రికల్లో చూసి నిజమనే పరిస్థితుల్లో లేరు. లేదంటే వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో ప్రచురించే వాటిని నమ్మే పరిస్థితి అయితే ప్రజల్లో లేరు. ఈ రెండు మాత్రం వాస్తవం. అంటే సార్ ఇప్పుడు చూస్తుంటే పేపర్ సర్క్యులేషన్ అంటే ప్రభుత్వ ప్రకటనలు అన్నీ వీళ్ళే ఈ పేపర్లో వేయించుకోవడం వల్ల అంటే ప్రభుత్వ ధనం కూడా వీళ్ళకి వచ్చేసినట్టే కదా. అంటే దీన్ని కూడా ఒక ప్రజల ధనం అమ్మా, ప్రభుత్వ ధనం కాదు కదా. ప్రజలు కట్టిన ట్యాక్స్. దాని గురించే ఈనాడు వారు సుప్రీంకోర్టులో సాక్ష్యాధారాలతో ఇచ్చినందువల్ల దాని మీద కూడా మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. ఆయన ఎందుకు వాళ్ళు అట్లనే చేస్తున్నారు? అసలు ఎవరైనా చెప్తే వింటాడు? ఆయన విన్నాడు కదా, చేయాలని చేసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పటి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. న్యాయస్థానాలు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసినాయి, కానీ ఆయన వినడు. అధికారం ఉన్నంత వరకు ఆయన వినడు. మరి మీడియా నాకు అసలు మీడియానే లేదని చెప్తారు కదా, మరి సాక్షి మీడియా ఎవరిదంటారు? మరి ఆయన కాదు కదా, ఆయనది కాదుగా సాక్షి. ఆయనది కాదంటారా? ఆయనది కాదు. మరి అది ఎవరు? భారతీయ సిమెంటు ఆయనది కాదు, సాక్షి పేపర్ ఆయనది కాదు, సాక్షి ప్రసార మాధ్యమం ఆయనది కాదు. ఆయనకేంటి సంబంధం చెప్పండి మీరు? ఆయనకేంటి సంబంధం? ఓకే, ఇప్పుడు మరి ఎవరికి సంబంధం ఉందంటారు? మరి సాక్షి పేపర్తోని, సాక్షి మీడియాతోని, ఆ భారతీయ సిమెంట్తోని ఎవరికి సంబంధం ఉందంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలకు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు కదా. ఓకే, సో ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడ ఉంటుందో అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా తీసేశారు కదా ఈ మధ్య దాంట్లో ప్రసార మాధ్యమం. అవునవును సార్, అది పరిస్థితి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.